నమస్తే అండి. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది రైతులు కూడా వాళ్ళు మేము ఎన్నో వేలు ఖర్చు పెట్టి మేము మందులు తీసుకొచ్చి వాడుతున్నామండి పొలం మందులు ఎదుగుదలకి. కానీ అయినప్పటికీ కూడా మేము ఆశించినటువంటి రిజల్ట్స్ మాకు రావట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక లోపం అని చెప్పి, ఏదో ఒక కారణం వల్ల మొక్క దెబ్బతింటుంది. ఆ మొక్క నాటిన రెండో రోజు నుంచి పంట వచ్చేంత వరకు కూడా మాకు ఎటువంటి నమ్మకాలు ఉండట్లేదు. మొక్కలనేవి డల్ అయిపోతున్నాయి మధ్య మధ్యలో. అసలు మేము ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కట్టలు, యూరియాలు వాడినా, ఎంత వాడినా కూడా మాకు ఈ రిజల్ట్ ఉండట్లేదు. దానికి ఏంటి సొల్యూషన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మనం ఇవాళ వీడియోలో కంప్లీట్గా అసలు దీనికి కారణం ఏంటి, రైతులు ఎందుకు రిజల్ట్ రావట్లేదు, దీనికి తగ్గ సొల్యూషన్ ఏంటి అనేది కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి అన్ని రకాల ఎదుగుదల మందులు అంటే మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ వాడినా కూడా రిజల్ట్ రావట్లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే, మీరు వీడియో చివరి వరకు చూడండి, దీని యొక్క సొల్యూషన్ కూడా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ కారణం ఏంటంటే, సాయిల్ పీహెచ్ వాల్యూ అంటారు. ఇది అందరికీ తెలిసింది. పీహెచ్ వాల్యూ అంటే సాయిల్ యొక్క పీహెచ్ హైలీ ఎసిడిక్ ఉన్న లేదా హైలీ ఆల్కలైన్ ఉన్న సాయిల్ అనేది కొంచెం మనకి అంత అనుకూలంగా ఉండదన్నమాట. అంటే యావరేజ్గా 5 పాయింట్స్లో ఉంటే కనుక 5.5 ఆ అరౌండ్లో ఉంటే కనుక ఎటువంటి నష్టం ఉండదు. ఇది మీరు మట్టి పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, న్యూట్రియన్స్ లాక్ కావాలి. న్యూట్రియన్స్ సాయిల్లో, మీరు ఇచ్చిన న్యూట్రియన్స్ సాయిల్లో లాక్ అయిపోతాయి. అసలు ఏంటంటే, ఇప్పుడు మీరు యూరియా కట్టలు అందిస్తున్నారు. యూరియాలో ముఖ్యంగా ఏముంటుంది? నత్రజని ఉంటుంది. ఈ నత్రజని భూమికి అందిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇది సాయిల్లో లాక్ అయిపోతుంది. మొక్కకి అందాలంటే ఏం చేయాలి? వెనకటి కాలంలో మొక్కలు, పంటలు అంత సురక్షితంగా ఎందుకు ఉన్నాయి అంటే సూక్ష్మజీవుల కారణంగా. సూక్ష్మజీవులు ఏంటంటే మనకి దేవుడు ఇచ్చిన అది ప్రకృతిలో ఒక మానవులు ఎలాగో జంతువులు ఎలాగో ఆ సూక్ష్మజీవులు కూడా అవి చాలా మన అందరికన్నా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఈ ఎకోసిస్టమ్ అనేది నిలబడాలంటే అసలు ఆ సూక్ష్మజీవులే ప్రతి దాంట్లో కూడా వాటి పాత్ర కనిపించకుండా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అది ఎలా? అసలు ఒక మట్టిలో తీసుకుంటే మన భూమిలో మనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇప్పుడు వాటినే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన స్టేజ్కి వచ్చింది. ఒకప్పుడు న్యాచురల్గా ఉండేవి. ఇవేం చేస్తాయా అంటే, మీరు ఇచ్చిన యూరియాలో నత్రజనిని ఫిక్స్ చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. అంటే రైజోబియము, అజిటోబ్యాక్టర్ ఇలాంటివి. సో కొన్ని ఎయిర్లో ఉన్న నత్రజని మొక్కకు అందిస్తాయి, కొన్ని మట్టిలో ఉన్న నత్రజని మొక్కకు అందిస్తాయి. సో ఏటి పాత్ర అవి పోషిస్తాయి. ఏటి పని చేస్తున్నాయి కాబట్టే పని అనేది సక్రమంగా జరుగుతుంది. సో వాటినే మనం లేకుండా చేసేసాం. దానికి కారణం ఏంటి? కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోయాయి. ఒకప్పుడు వానపాము దొరకడం అనేది పెద్ద కష్టం కాదు. పొలంలోకి వెళ్ళిపోతే కావాల్సిన బోల్డ్ అని వానపాములు ఉండేవి. ఎప్పుడో కూడా కాదు, 15 ఏళ్ళు లేదా ఒక 20 ఏళ్ళ క్రితం, ఒక 20 ఏళ్ళు వేసుకోండి, ఒక 20 ఏళ్ళ క్రితం ఎన్నో కావాల్సినవి దొరికాయి. ఇవాళ ఎక్కడ దొరుకుతున్నాయి? ఆఖరికి కాలువ కుంటలో కూడా అరుదుగా కనపడుతున్నాయి అన్నమాట. కాలువ ఎండిపోయినాక కొంచెం తేమ ఉన్నప్పుడు తవ్వితే ఇదివరకు దొరికాయండి. ఇప్పుడు అవి అసలు దొరకడం అక్కడ కూడా కష్టంగా ఉంది. దానికి కారణం మనం వాడే కాంప్లెక్స్ ఎరువులు. సరే, అక్కడ కూడా ఎందుకు దొరకట్లేదయ్యా ఈ యొక్క కాలువల్లో కూడా అంటే, ఈ కాంప్లెక్స్ ఎరువుల ద్వారా ఇప్పుడు మీరు ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులని వాడతారు కదా, వర్షాలు పడతాయి కదా, లేదా ఈ వాడిన తర్వాత డబ్బాలు మీరు తీసుకెళ్ళి ఎక్కడ కడుగుతారు? ఆ కాలువలోనే కడుగుతారు. ఆ చేపలు దెబ్బతింటే అదేవిధంగా అన్ని సూక్ష్మజీవులు ఆ వాటర్ పరంగా కూడా దెబ్బతింటాయి. సో ఇదొకటి. ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మొక్కకు అందించాయి, వీటిని మనం కనుమరుగు చేసేసాం.
ఇది ఒక మెయిన్ కారణం. సో అవి సాయిల్‌లో అలాగే మిగిలిపోతాయి. దాన్ని ఓవర్ ఫెర్టిలైజేషన్ అంటాము. అధికంగా ఒక బస్తా ఇవ్వాల్సిన దగ్గర 4 బస్తాలు ఇస్తే ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇంకొకటి మైక్రో న్యూట్రియంట్స్ మీద అంతా ఫోకస్ పెట్టట్లేదు ఎవరు. డిఏపి కట్ట యూరియా ఇస్తే సరిపోద్ది అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవి సరిపోవు. మీరు ఖచ్చితంగా కూడా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఖచ్చితంగా మొక్కకి ఎంతో అసలు మెయిన్ పాత్ర పోషిస్తాయి. అంటే మీకు పూత సరిగ్గా నిలబడాలన్నా, పూత సరిగ్గా పడాలన్నా, ఆన్ టైం పూత రావాలన్నా, పూత రాలుడు తగ్గి పూత పిందె ఎక్కువ కౌంట్లో పిందిగా మారాలంటే అది కొంచెం పాలినేషన్ మీద ఉంటుంది. పాలినేషన్ ఉన్నప్పటికీ కూడా, పాలినేషన్ జరిగినా కూడా పూత రాలే అది జరుగుతూ ఉంటుంది, లేదా పూత ఎండిపోవడం. ఓకేనా, ఇట్లాంటి కారణాలన్నీ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్లనే. ఆకులు ఎల్లో కలర్గా మారినాక ఎండిపోవడం. సో ఇలాంటివన్నీ కూడా జరిగేదల్లా ఈ యొక్క డెఫిషియన్సీ. మూడవది వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ మీకు ఇందాక రెండో దాంట్లోనే చెప్పాను, మైక్రోబియల్ డెఫిషియన్సీ అని. ఈ మైక్రోబియల్ ఈ జీవన సరే ఇప్పటికీ పోయింది ఏం లేదు. మీరు ఏం చేయాలి, జీవన ఎరువులు ఏ పంటకి ఎంత మోతాదులో వాడుకోవాలో మీకు తెలిసిన అగ్రికల్చరల్ నిపుణుల్ని అడిగి ఏ పంటకి ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకొని అవి తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా ప్రతి పంటకి మీరు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ యొక్క జీవన ఎరువుల వాడకాన్ని కూడా మీరు స్లోగా పెంచుకుంటూ రావాలి. సో చాలామంది కూడా సూక్ష్మజీవులు కూడా ఈ యొక్క బ్యాక్టీరియాస్ కూడా మార్కెట్లో విచ్చలవిడిగా చాలా కంపెనీలు అమ్ముతూ ఉన్నాయి. ఎవరిని మనం తప్పు పట్టకూడదు. సో కొన్ని కంపెనీలు వాటిల్లో కల్తీ కూడా ఇస్తూ ఉన్నాయి, రేట్ అధికంగా చెప్తున్నారు. సో మీరు చూసుకొని నకిలీ కాన్ దగ్గర మంచి దగ్గర మీరు కొనుగోలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వీటితో పాటు మీరు పొలానికి వేపపిండి లాంటివి కూడా వాడుకున్నట్లయితే పురుగు లేదా తెగుళ్ళు వంటివి మీరు కొంచెం అరికట్టే అవకాశం ఉంటుంది. 100% కాదు, బట్ ఎంతో కొంత శాతం మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అది పొలానికి వచ్చేటప్పటికి 80 నుంచి 100 కిలోల వ్యవధిలో మనం ఈ యొక్క వేపపిండిని మనం వాడుకోవాలి ఎకరానికి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను యూరియా ఏ విధంగా వాడుకోవాలి ఇవన్నీ కూడా నేను చాలా వీడియోస్ నేను చేశాను. సో మీకు కావాలంటే ఆ వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫలాని కంటెంట్ మీద వీడియో కావాల్సినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు కంప్లీట్గా అండ్ కొన్ని పంటలకు ఆల్రెడీ సూక్ష్మజీవులు ఏదైతే జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మోతాదులో వాడుకోవాలి ఏ పంటకు అని చెప్పి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కొన్ని. సో అవి కూడా మీరు ఒకసారి వెళ్ళి త్వరగా చూడండి. మీకు ఇంకేదైనా కొత్త పంటకి ఏదైనా కావాల్సినట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు అది ఏ పంటకి ఏది ఎంత మోతాదులో వాడుకోవాలనేది నేను రిప్లై ఫామ్లో ఇస్తాను. మీ దగ్గరలో ఉన్న దగ్గర కొనుక్కొని అవి మీరు వినియోగించండి. కానీ మెయిన్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జీవన ఎరువులు వాడుతున్నట్లయితేనే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. అది అండ్ ఇంకొకటి ముఖ్యంగా రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పెట్టుబడులు అధికంగా పెట్టకూడదు. రైతు లాభదాయకం ఏ రోజు అవుతాడంటే పెట్టుబడి తగ్గించిన రోజే అవుతాడు. పెట్టుబడి ఎవరు ఏది చెప్తే తెచ్చి వాడవద్దు. మీరంటూ ఒక సబ్జెక్ట్ నేర్చుకొని బేసిక్గా ఇట్లా వీడియోస్ చూస్తూ కొంచెం సబ్జెక్ట్ మీరు నేర్చుకొని మీరు ప్రశ్నించడం నేర్చుకోండి, తప్పేం లేదు. సో మీరు ఇట్లా వెళ్ళి తీసుకొచ్చి వాడండి కంప్లీట్గా. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా కంప్లీట్ నాలెడ్జ్ నేను మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంకొకటి సీడ్ ఎంపికలో కూడా చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. చాలామంది కూడా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి మోసపోతున్నారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా కొనే ముందే 1-4 సార్లు అడిగి ఆల్రెడీ అది వాడారా, ఎవరన్నా రైతు వాడి ఉంటే వాళ్ళ దగ్గర పోయి రివ్యూ తీసుకొని మీరు ఆ పంటని వేసినట్లయితే ఆ యొక్క సీడ్ని తెచ్చి మీరు వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సీడ్ అధికంగా మంచి దిగుబడులు వస్తాయి, కానీ ఒక్కొక్క ఏరియాలో అది కూడా రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేము. అది సాయిల్ని బట్టి క్లైమేట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇంకొకటి పురుగుని కంట్రోల్ చేయడానికి మీరు ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు పెస్టిసైడ్స్ అనేది తక్కువ మోతాదులో వాడుకునే అవకాశం ఉంటుంది.
అండ్ పురుగు వల్ల మీరు మీ యొక్క పంటని చాలా వరకు కూడా మీరు కాపాడుకోవచ్చు. సో మీరు ఇవన్నీ కూడా పాటిస్తారని చెప్పి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.